రంబా ఏం చేస్తున్నావు? ఎందుకమ్మా? ఆ చిన్నదేం చేస్తుందో చూడు. ఎందుకు? 9 అయింది. టిఫిన్ చేస్తారని. చెల్లి స్నానం చేస్తుంది, తను రాని. త్వరగా రండి. ఏ ఊర్వశి, సాంగ్ ఆపి స్నానం చేయవే. ఫాస్ట్ గా వస్తే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అలాగే వస్తున్నా అక్క. ఎంత అందంగా ఉన్నావే. నిన్నెవరు చేసుకుంటారో గాని వాడికి బీభత్సం. చాయ్ చెప్తుంది. అరే గుమ్మడికాయలు పెట్టాలి కదా మీసాల మీద. గుమ్మడికాయ గట్ల పెడుతూ ఉంటుందా అన్న? ఏం చెప్పినారో ఏడికి మస్తు సెట్ అయిందిలే. అరే ఈ పోరాన్ని మస్తు బాగా ఇస్తుండ్రా మీరు. ఎవడో దేవుడి దిమ్మగాడు పోర్ నేసుకొస్తుండ్రా. పోయి ఆపుండ్రా. పోరి ఓకే, పోరి పక్కన నువ్వే నాట ఓకే, అందుకే నాకు ఓకే. అరే మీరు వీడు పొంగి బజాయి చూడరా. అయ్ మీరు రండిరా. రౌడీలకి గుద్దులే కాదు, నాకు ముద్దులు కూడా బానే పెట్టావు. వాడెక్కడ్రా? నిజం చెప్పరా, వాడెక్కడికి వెళ్ళాడో నీకు తెలీదు? ఇద్దరు స్నేహితులే కదరా. నిన్న డ్రెస్ వాడేలా పారిపోయాడు. అయినా మేము దెయ్యాలు అని తెలిసినా కూడా తప్పించుకొని పారిపోవాలనుకోవడం మీ మూర్ఖత్వం. అది మరి మా దెయ్యాలందరూ ఎన్నో రోజుల నుండి ఎన్నో కోరికలు చంపుకుంటూ ఆ కోరికలన్నీ మీ ద్వారా తీర్చుకుందామనుకుంటే మీరు మమ్మల్ని మభ్యపెట్టి బయటికి వెళ్ళిపోతారా? ఇక మా కోరికలు తీరకుండా మిమ్మల్ని వదలం. అయినా మేము సామాన్య మనుషులం సార్. మీ దయ్యాల కోరికలు మేమెలా తీస్తాం చెప్పండి. మీతో కోరికలు ఎలా తీర్చుకోవాలో మాకు బాగా తెలుసు. ముందు వాడిని రప్పించు. మమ్మీ అయితే గీత మేమిద్దరం కదా ఏ కోరికైనా తీర్చుకోవాల్సింది, మధ్యలో మీరు వస్తారేంటి? అయినా వాడెప్పుడు దొరుకుతాడు? ఏమో. ఎప్పుడు మీకు అదే ధ్యాస? అరే వాళ్ళ వయసు అలాంటిదిరా. ఏరా ఇచ్చినా తోమేసుకుంటారు పాపం. ఏ ఆగండి, ముందు వాడిని ఏం చేయాలో ఆలోచిద్దాం. ఓ పని చేద్దాం, కుండ బిర్యానీ వండి పెడదాం. లేకపోతే అందరినీ ఇచ్చినట్టు ఈ నరబలి ఇచ్చేయడమే. వీడు కూడా చేస్తే మన కోరికలన్నీ ఎవరు తీరుస్తారు? వీడికి చేసే దానిని నరబలి అనరురా, రక్త ప్రాసన అంటారు. అంటే మనిషిని చంపనవసరం లేదు, చెయ్యో కాలో కోసి మన పెద్దలకు దాహం తీర్చాలి. సరే అంకుల్, మరి వాడి సంగతి? ముందు వీడి సంగతి తేలుద్దాం, తర్వాత వాడు. ఓ మాతా పితల్లారా, అందరూ రండి. మీకు కావలసిన రుచికరమైన వేడి వేడి రక్తాన్ని సేవించండి. ఆవో ఆవో, కావు కావు. మీరందరూ రండి. ఆవో. నాతో పాటు మీరందరూ కూడా ధ్యానం చెయ్యండి. ఆవో ఆవో, కావు కావు. అందరూ ధ్యానం చెయ్యండి. మొదలు పెట్టండి. ఆగండి. మళ్ళీ ఏమైంది అంకుల్? అంటే ఇందాక మాతా పిత్తల్ని పిలిచాడు కదా, ఇప్పుడు తాతల్ని ముత్తాతల్ని పిలుస్తాడేమో. ఏంటి సార్ స్మెల్ చూస్తున్నారు? వద్దు సార్, చెప్పండి.
చంపచ్చు నన్ను. ఇదేవడరా ఎవడైనా మగాడు ఆడదాని వాసన చూస్తాడు, ఈడేని మగాడి వాసన చూస్తాడు చాండాలంగా. ఇది ఆ వాసన కాదు, కోసేటప్పుడు బ్లడ్ బాయిల్ అవుతుందా లేదా, లేదా హిమాలయ మంచుగడ్డలా చల్లబడి గట్టిబడిందా అని సెక్స్ చేస్తున్నాడు. ఏంట్రా మీ గుసగుసలు? సమయం లేదు, కత్తికి సాన పెట్టండి. సానబెట్టి కత్తి రెడీగానే ఉంది, ముందు ఏం కోయమంటావు? కొయ్యరా, ఆలస్యం అయ్యే కొద్దీ ఆత్రం పెరుగుతుంది. ఇతగాణ్ణి కోస్తుంటే కేకలు వినాలి, కళ్ళల్లో కళ్ళు పెట్టి కసిగా చూడాలి. పోసి నిన్ను తగలయ్యా, సావు కేకల్లో కూడా కామం కళ్ళింటే కొయ్యరా. ముందే కాయ కోయమంటారు. అక్కడ కాయలు ఎక్కడున్నారా కోయడానికి? ఎందుకు లేవంకుల్, తలకాయ, మెడకాయ, గుండెకాయ, కిందకొస్తే ఏయ్! ఏ కాయ పడితే ఆ కాయ కొయ్యకూడదు. ఏ కాలో చెయ్యో కొయ్యండి. ఓ అంతేనా? మరి చెప్పాలి కదా క్లియర్ గా. ఏయ్! వచ్చాడు మగుడు. మీరు దయ్యాలు కదరా, ఈ బుల్లెట్లు మిమ్మల్ని ఏం చేస్తాయి? రాయ్, వీళ్ళతో చిన్న ఆట ఆడుకునేది ఉంది, వెళ్ళండి. సారీ బాబు, మేము దెయ్యాలం కాదు, దెయ్యాలుగా నటిస్తున్న మనుషులం. చా, నరాలు తెగిపోయేంతలా దయ్యాల్లా నటించడానికి గల కారణం ఏంట్రా? కారణం ఏమీ లేదు బాబు, సరదాగా కొన్ని రోజులు దెయ్యాల గేమ్ ఆడితే ఎలా ఉంటాది అని అనుకుంటున్నాం. చెప్పండి రా. ఆపండ్రా మీ నాటకాలు, ఇంకా నటిస్తూనే ఉంటారా? ఫస్ట్ ఈ ముసల్లక్క నేసేస్తే. వాడు బ్రో, నువ్వు ఒక్క క్షణం లేట్ అయి ఉంటే వీళ్ళు నన్ను వేసేసి ఏం చేసేవారు తెలుసా? నా మాంసం మటన్ షాప్ కి, చర్మం చెప్పుల షాప్ కి, బొక్కలు కుక్కలకి, కాయలు కాకులకి వేసి బ్లడ్ బాయిల్ చేసుకొని తినేసేవాళ్ళు బ్రో. చిల్ బ్రో, నిన్నంత ఈజీగా వదులుకుంటాననుకున్నావా? డోంట్ వర్రీ బ్రో. హలో దగ్గులు బాజీ డ్రామా కంపెనీ, మీ భాగోతం మొత్తం బయట పడిపోయింది. ఏటేటలాగా మా బ్రో పారిపోయాడా? ఇదంతా మా బ్రో ప్లాన్ బేబీ. అసలు మా బ్రో ఎవడో తెలుసా మీకు? దగడ్ సాంబా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిల్లకేమో మంచి పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్లి చేద్దామంటే ఒక్క రూపాయి కూడా చేతిలో లేదు. పోనీ ఇల్లు అమ్ముదామంటే ఇంట్లో దయ్యాలున్నాయని కొనడానికి ఎవరు భయానికి రావట్లేదు. అవునమ్మా, నేను ఇల్లు గురించి సర్పంచ్ గారికి చెప్పానమ్మా. ఇల్లు కొనడానికి ఎవరైనా చూస్తానన్నాడు. అమ్మా, మాటల్లోనే సర్పంచ్ గారు వచ్చారే. సర్పంచ్ గారు రండి సార్, రండి. దండాలయ్యా.
చూడమ్మా, చాలా కష్టపడి మీ ఇంటిని 10 లక్షల అమ్మకానికి కుదిరించాను. 10 లక్షలేనా? అంతకు మించి ఎక్కువ రేటిచ్చి ఎవ్వరూ కొనడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మీ ఇంట్లో దయ్యాలున్నాయని అందరికీ తెలిసిపోయింది. అందుకే ఎంతకో కొంతకి ఈ ఇల్లు అమ్మేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి, సుఖంగా ఉండండి. లేదంటే ఇక్కడున్న దయ్యాలు అర్థమైందా? అయ్యా, మాకున్నది ఒకే ఇల్లు అయ్యా. దీన్ని అమ్మి మా చెల్లెలు పెళ్లి చేయాలి. నాకేం మిగలకపోయినా పర్లేదు. కూలో నాలో చేసి మా అమ్మని నేను చూసుకుంటా. ఈ ఇల్లు వాల్యూ ప్రస్తుతం 80 లక్షలు నడుస్తుందయ్యా. కనీసం ఒక 40 లక్షలు ఇప్పించండి అయ్యా, మీకు దండం పెడతా. అరే, మీ ఇంట్లో దయ్యాలున్నాయని తెలిసినా కూడా ఎంతో కొంత ఇప్పిస్తుంటే హద్దుకు మించి ఆశలు పెంచుకుంటున్నారు మీరు. ఏదో ఒకటి చేసి కాపాడండి సార్. అన్నయ్య, జీవితాంతం నాకు పెళ్లి కాకపోయినా పర్లేదు అన్నయ్య, కానీ ఇలాంటి వాళ్ళ కాలు పట్టుకుంటే నేను తట్టుకోలేను. నువ్వు ఆగు తల్లి. అబ్బో, నీకే కాదురో, నీ చెల్లికి కూడా బాగా ఉందిరా పొగరు. ఈ ఇంటిని ఎవరు కొంటారో నేను చూస్తా. అయ్యా, అలా అనొద్దయ్యా. అచ్చిన పిల్లయ్యా, తెలియకుండా ఏదో మాట్లాడింది, క్షమించండి అయ్యా. మీరే కదయ్యా మాకు పెద్ద దిక్కు. తెలుస్తూనే ఉందిరా. అయ్యా, రండ్రా. అమ్మా, నేను బయటికి వెళ్ళేస్తా. నా కళ్ళ ముందే నా బిడ్డల బాధ నేను చూడలేకపోతున్నా. నేను బ్రతికుండి ఏం లాభం? అమ్మ ఊరేసుకుందన్నయ్యా. చూడు, నీ మువ్వల సౌండ్ అద్దిరిపోవాలి. వాడి చెల్లి నన్ను అంత మాట అంటుందా? ఈ దెబ్బతో వాడి కుటుంబం సర్వనాశనమవ్వాలి. నిన్ను చూడగానే ఆ ఇంట్లో నిజంగానే దయ్యాలున్నాయని అందరూ నమ్మాలి. ఇక మీద ఆ సాంబాగాడి ఇల్లు కొనడానికి ఎవ్వరూ ధైర్యం చెయ్యకూడదు. అర్థమైందా? మీరే సుత్తారుగా. రేయ్ నీచుడా, నిన్ను నరికి పోగులు పడతా. రేయ్!